వెతికే వారిని ఏ రోజు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నమ్ముకున్న వారిని ఏ రోజు విడిచిపెట్టేవాడు అసలుకే కాదు. ప్రతి సమయంలో కష్టాలు నష్టాలు శోధన బాధ అనేది తప్పక కలుగుతాయి. ప్రతి ఒక్కరికి దేవుని నమ్ముకున్న వారికి ఉంటుంది, నమ్మని వారికి కూడా ఉంటుంది. లోకములో కష్టాలు శ్రమను బట్టి కాదు, కానీ ప్రభు మనల్ని రక్షించడం అనేది గొప్ప ధన్యకరమైన బ్రతుకు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనకు రక్షణ ఇవ్వడం అనేది చాలా గొప్ప ధన్యత. చాలా మంది అంటారు లోకములో, యేసు ప్రభుని నమ్ముకున్నావు ఏం సంపాదించావు అని అంటారు. సంపాదన వరకు కాదు యేసు ప్రభుని నమ్ముకునేది. ఇల్లు కొరకో, కారు కొరకో, బిల్డింగ్ కొరకో, ఆస్తి కొరకో కాదు యేసు ప్రభుని నమ్ముకోవడం. దేవుని రాజ్యంలో చేర్చబడడానికి, మరణములో నుంచి లేదా పాపము నుంచి, పాప సంబంధమైన వాటిలో నుంచి దేవుని బిడ్డలారా జీవములోకి నడిపించబడడానికి. జన్మ పాపం, కర్మ పాపం అనేది ప్రతి మనుష్యునికి ఉండేది. ఆ జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి విడుదల కావాలంటే యేసు రక్తము ద్వారా కడగబడిన వారే విడుదల పొందగలరు. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత, యేసు రక్తములో పాప క్షమాపణ, యేసు రక్తములో కడగబడిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు అనే సత్యము బైబిల్ తేటగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము దేవుని బిడ్డలారా దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉంటుంది, నమ్మని వారికి కూడా ఉంటుంది. ఒక మాటలో మనం ఆలోచిస్తే మనము యేసు ప్రభుని నమ్ముకున్న మనకంటే అధికంగా అన్య జనులకు ఉన్నాయి ఆశీర్వాదాలు. బిల్డింగులు, మేడలు, కార్లు, ఒక్కొక్కరు 4 కార్లు ఉన్నాయి. ఒక్కొక్కరు దేవుని బిడ్డలారా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. కోట్ల ఆస్తి గల వారు ఉన్నారు. ఇది ఆశీర్వాదం అని మనము ఎంత మాత్రం కూడా అనుకోవడానికి వీలు లేదు. అసలైన ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు మనకు దొరకడం గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం. పరలోక రాజ్య స్వాస్థ్యం మనకి ఇవ్వడము అది గొప్ప ఆశీర్వాదం అని ఎప్పుడైనా ఎక్కడైనా తెలుసుకొని ముందుకు వెళ్తే మనం ధన్యులం అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కోరుకునేది ఒకటే, 2 మార్గం పెట్టాడు. దేవుని బిడ్డలారా పరలోకం, స్వర్గము, నరకం. స్వర్గం నరకం 2 పెట్టాడు. స్వర్గానికి వెళ్ళాలంటే నేనే సత్యం, జీవం, మార్గం, నా ద్వారా తప్ప ఎవరు నా పరలోకానికి చేర్చబడలేరు అన్నారు. ఆయన ద్వారములో నుండి వెళ్తే స్వర్గ రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం దేవుడిచ్చాడు. లేదు అంటే నిత్యం మండుచున్న అగ్నిగుండములో, నిత్యము బగబగా మండుచున్న అగ్నిగుండములో పడవలసిందే. అది ప్రతి ఒక్కరూ తప్పక అనుభవించవలసిందే. రక్షణ పొందిన వారు మాత్రమే నరకము నుంచి తప్పించబడడానికి, స్వర్గంలోకి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, నిత్యము ఆనందించే స్థలములోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా సరే రక్షణ పొంది క్రీస్తుని అంగీకరించి ప్రభు కొరకు నిలబడితే ఆ భయంకరమైన నరక గుండములో నుంచి, అగ్నిగుండములో నుంచి తప్పించబడడానికి దేవుడు సహాయము చేస్తాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి నేడే రక్షణ దినం, అనుకూల సమయం. క్రీస్తును నమ్ముకోండి, రక్షణ పొందండి, అగ్నిగుండములో తప్పించబడండి, పరలోక రాజ్య వారసులుగా మార్చబడండి. ఇది దేవుని యొక్క సువార్త. స్తోత్రం, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. దేవుని లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం చూసుకొని ముందుకు కొనసాగింపబడదాం. చూడండి, 50వ కీర్తన 22వ వచనం, 23వ వచనాన్ని చదువుదామా. ప్రభు చక్కటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని దేవుడు తల్లి గారికి ఇచ్చారు. అయితే దేవుని సన్నిధిలో మన బ్రతుకులో ఏముండాలి, మనం ఎలా ఉంటే మన బ్రతుకులో ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలకి మనం వెళ్ళగలం. ఏది మన బ్రతుకులో ఉండాలో, నిజంగా క్రైస్తవులుగా పిలువబడుచున్న మన బ్రతుకులో ఉండవలసిన అనుభవాలు ఏంటి అని కొన్ని మాటలు దేవుని లేఖనములో చూసుకొని మనం ముందుకు కొనసాగింపబడదాం. 50వ కీర్తన 22వ వచనం, 23వ వచనం. దేవుని మర్చువారులారా దీన్ని యోచించుకొనుడి. మీరు చదివి ఫస్ట్, తర్వాత వివరించండి.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను. వారు మార్గమును సిద్ధపరచుకొను. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన నా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నట్లుగా మధ్యాహ్న కాల సమయం ముందు ఈ ప్రాంతంలో నాయన ఇదిగో తల్లి గారికి ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఈ విధంగా కృతజ్ఞతగా కూడికని ఏర్పాటు చేసుకోవడానికి మీరు చేసిన గొప్ప మేలుని బట్టి స్తోత్రాలయ్యా. ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన, సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఇదిగో దైవ సేవకులు మా మధ్యలో ఉన్నారు నాయన దేవా, వారిని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన దీన దాసురాలను నేను మీ పక్షములో నిలబడి ఉండగా చదవబడిన లేఖన భాగములో నుంచి నాయన మీరు మాతో మాట్లాడండి స్వామి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడను, ప్రతి మాట నిప్పు కలవగా ప్రతి గుండెలకు చొచ్చుకొని వెళ్ళను కాక, ప్రతి మాట క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లు మీ కృప దయచేసి నడిపించి ఘనత, మహిమ, ప్రభావము మీరే తెచ్చుకోండి. ప్రాణాత్మ శరీరములు మీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్తాం అందరం గట్టిగా, ఆమేన్ చెప్తామా? దేవుని బిడ్డలారా, 50వ కీర్తన 23వ వచనంలో దేవుని లేఖనం ఏమని మాట్లాడుచున్నారు చూడండి. స్తుతియాగమును అర్పించువారు ఎవరిని మహిమపరుస్తున్నట్టు? స్తుతియాగమును అర్పించేవారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చిన కారణాన్ని బట్టి స్తుతించడానికి సంఘాన్ని, సేవకులందరినీ సమకూర్చని శాంతంగా కదండి. ఇచ్చినా ఇయ్యకపోయినా స్తుతించేవారు దేవునిని మహిమపరిచేవారుగా మార్చబడను గాక. ఇచ్చారా ఇవ్వలేదా అది తర్వాత సంగతి, కానీ క్రైస్తవులుగా పిలువబడుచున్న మనం అందరం కూడా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఇల్లున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రభు మన బ్రతుకులో కోరుకునేది ఏంటి అంటే దేవునికి స్తుతులు చెల్లించడం మంచిది. స్తుతి అర్పించువారు దేవునిని మహిమపరచువారుగా మార్చబడను గాక. ఎవరు దేవుని మహిమపరచేవారంటే ప్రభువుని నిత్యము స్తుతించేవారు, దేవుని కనపరిచేవారు. ఇచ్చిన ఇంటిలో నిత్యము స్తుతి యాగములు అర్పించును గాక, నిత్యము ప్రభుని కనపరచును గాక, నిత్యం ప్రభుని ఆరాధించును గాక, ప్రభుని కొనియాడును గాక, ప్రభు సన్నిధి ఇక్కడ ఉండును గాక, మన ప్రత్యక్షత వెలుగు ఇక్కడ ఉండును గాక, మన మహిమ ఇక్కడ ఉండును గాక. ఇల్లునిచ్చు భూమి మీద ఇల్లు ఎందుకు ఇచ్చారంటే ప్రభుని మహిమపరచడానికి, ప్రభుని కనపరచడానికి. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా అయిపోయిందంటే ఇయ్యక ముందు బాగుంటారు, ఇచ్చిన తర్వాత అందిపోయిపోతారు, స్తుతి పోతారు, ప్రార్థన పోతారు, సహవాసం పోతారు, సంఘం పోతారు, అన్నీ మొత్తం. కానీ ఎవరు దేవునిని స్తుతించడానికి, గణపరచడానికి జీవితాన్ని సమర్పణ చేస్తారో ఆస్తి పెరుగుతున్నా కొలది స్తుతి పెరగాలని చెప్తాను నేను. అంతస్తు పెరుగుతున్నా కొలది స్తుతి పెరగాలి, కానీ అది తక్కువ అయిపోయింది ఈరోజు. అంతస్తు లేనప్పుడు స్తుతులు ఎక్కువ ఉంటాయి, సహవాసాలు ఎక్కువ ఉంటాయి, ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి, దేవుని కార్యాలు ఎక్కువ ఉంటాయి కదండి. స్తోత్రం. మా తల్లి గారు నాతోనే యేసు రక్తమే జై స్తోత్రం, హల్లెలూయా. అన్నీ వచ్చిన తర్వాత అన్నీ తక్కువ అయిపోతుంది, ప్రార్థనలు తక్కువ అవుతాయి, అన్నీ తక్కువ అవుతాయి. ఇలాంటి వారిని మెచ్చుకుంటారంటారా దేవుడు? దేవుడి సంగతిని అడగదు మరి. ఇలాంటి వారిని మెచ్చుకుంటా అంటారా? పొరపాట్లు కూడా మెచ్చుకోరు కాక మెచ్చుకోరు. కానీ శాంతమ్మ గారు ఇంకా ఎక్కువగా ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా ఆయన ఏం చేయాలి? ఇంకా ఎక్కువ ఆయన ఏం చేయాలి? ఇంకా దేవుని కనపరచాలి, ఇంకా అనేకని స్వార్థ చెప్పాలి, అనేకని ప్రభు కొరకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ లో ఉండి ప్రభు నన్ను అనేకరికి కీలకంగా మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కొన్ని ఆత్మలను సంపాదించగల ధన్యత బిడ్డకు అనుగ్రహించును కాక. ఇప్పుడు ఎవరు కష్టపడ్డారు కదా, ఇప్పుడు ఎవరికొరకు కష్టపడాలి? ఇప్పుడు ఎవరికొరకు కష్టపడాలి? ప్రభు కొరకు కష్టపడాలి. ఎప్పుడు వరకు కష్టపడింది ఏది దేవుని లెక్కలో లేదు, ఆత్మలు సంపాదించబడిందే లెక్కలోకి వెళ్తుంది. అర్థమవుతుందా? ఎన్ని తీసుకెళ్తావా? అయ్యా నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారయ్యా, దాన్ని పట్టుకొని వస్తానంటే ఆయన ఉండమ్మా నువ్వు అంటావు, నువ్వు అక్కడే ఉండు భూమి మీద అంటాడు. అయ్యా
నేను చెప్పాగా, ఒక్క యూదిని కొంగు పట్టుకొని 10 మందిని ఎద్దకు వచ్చేదరు గాక. ఒక్క ఆత్మ 10 మందిని రక్షించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ కూడి ఉన్న మనం అందరూ ఎంతకాలం ఏడ్చుకుంటూ కూర్చుంటారు, ఎంతకాలం దుడుచుకుంటూ కూర్చుంటారు, ఎంతకాలం అలిగి కూర్చుంటారు, ఎంతకాలం ఏం చేస్తారండి మన బ్రతుకులో? ఎవరి మీద అలుగుతా? మనం దేవుని మీద అలిగితే ఒప్పుతాడా దేవుడు? చెప్పండి, దేవుని మీద అలిగి కూర్చుంటామా? ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రభువుని స్తుతించే అనుభవంలోకి మనం మార్చబడను గాక. అప్పుడే కదా మనం చూసి మెచ్చుకుంటాడు దేవుడు. మనుషులు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ప్రభు మెచ్చుకునే రీతిలోకి మార్చబడను గాక. ప్రభు మెచ్చుకోవాలి మనల్ని చూసి. కదా ప్రభు కోరుకుండేది మన బ్రతుకులు ఆశపడేది అదే కదా దేవుని బిడలారా. అందుకే కదా దేవుని యొక్క కార్యాలు దేవుని బిడలారా. అందుకే ఆ పై ఇప్పుడు 22 చదువు. దేవుని మరచువారులారా, దేవునిని మరచువారులారా, దీనిని యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడునూ లేడు. ఒక్కడు అడ్డొచ్చినా ఎవ్వడు తప్పించడానికి నీకు అడ్డు అసలు ఎవరి తరం కాదు. దేవునిని మరచువారులారా, వీటిని యోచన చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని నేను చీల్చి ఎంత కఠినమైన శిక్ష అండి అది. దేవునిని మర్చేవారి బ్రతుకులు ఎంత కఠినమైన శిక్షను ఇచ్చాడు చూడండి. లేకపోతే నేను చీల్చేస్తాను, మిమ్మల్ని తప్పించడానికి ఎవరు కూడా రారు. దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా మన బ్రతుకులో నెరవేర్చుకుంటే అది మన బ్రతుకులో ఆశీర్వాదకరంగా మార్చబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనము ఏ సంతోషమైనా ఏ దుఃఖమైనా స్తుతించే అనుభవంలోకి మనము మార్చబడను గాక. దేవుని సన్నిధిలో స్తుతించే అనుభవము ఎంత మనం కలిగి ఉంటామో అంతకంతకు దైవాశీర్వాదాలు మన కన్నులారా చూడగలుగుతున్న దేవుడు మనకు అనుగ్రహించును గాక. చూడండి, స్తుతి యాగము అర్పించినప్పుడు దేవునిని మహిమపరిచే అనుభవం మనలో ఉంటే మన బ్రతుకులో ఎలాంటి కార్యాలు జరుగుతాయో కొన్ని మాటలు మీకు తెలియజేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. చూడండి, ఇక్కడ యెషయా ప్రవచన గ్రంథంలో 43వ అధ్యాయం 7వ వచనంలో ఆ భక్తుడైన యెషయా ఎంత చక్కటి మాట చెప్తున్నాడు చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఎవరి నిమిత్తం అనేది పుట్టించాడు చెప్పండి. ఎవరి నిమిత్తమై పుట్టించాడు నోటితో చెప్పండి అందరూ. అసలు గుర్తైనా ఉందా దేవుని? అసలు మనల్ని ఎందుకు పుట్టించాడో గుర్తు పెట్టుకునే చాలు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో గుర్తు పెట్టుకుంటే చాలు. పుట్టించండి ఎందుకు? తినడానికి, తాగడానికి, పడుకోవడానికి, లేవడానికి, పనులు చేసుకోవడానికి. ఇంతే నా బ్రతుకు, అంతటితోనే ఫుల్ స్టాప్ అనుకుంటే అది మీ ఇష్టం. కానీ ప్రభు ఎందుకు పుట్టించారో చెప్తున్నారంటే, నా మహిమ నిమిత్తమై నేను సృష్టించిన నా జనులు. చెప్పండి కొట్టండి గట్టిగా. ఎవరి మహిమ నిమిత్తమై సృష్టించాడు ఆయన? చదువు. నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించారు. ఇప్పుడు తెప్పించారా లేదా? సాధమ్మ అందరినీ తెప్పించారు. ఏ శ్రద్ధమే చేయం, ఇంత దూరం రావాలనుకున్నారేమో కానీ వచ్చేటట్టుగా చేసింది. ఎందుకు? ఆయన నామం పెట్టబడిన ప్రజలని ఆయన నా ఇంటిలో అందరూ వచ్చి నన్ను మహిమపరచాలి, ఆయనని గణపరచాలి. అందరిని వినిపించింది తల్లి గారు కదండి. బాబు ఆమె అందరికి హెల్ప్ చేసే మనిషి కనుక అందరికి హెల్ప్ చేసిన వారు అందరూ వచ్చేసారు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఊరికనే ఉండదండి ఆ మనిషి. ఎప్పటికి పడితే వాళ్ళకి. ఇప్పుడు పిన్ని గారు చెప్పారు కదా, కోపపడే మనసు ఆమెకే ఉంది, క్షమించే మనసు ఆమెకే. కోపం వచ్చిందంటే ఎత్తుపడితే అంటే తిట్టేస్తుంది. ఇక అంతే, ఆశ్రమం కూడా తిట్టేస్తుంది. ఏ రక్తమే చేయం. అంతేకాదు క్షమించే మనసు కూడా, పశ్చాత్తాపడే మనసు కూడా ఆమెకే. నిజమైంది. ఇది చాలా మంచి కృప అండి అది. అనేక కొంతమంది ఎలా అంటే అనేసి ఊరుకుంటారు, నాకేం తెలియదు అన్నట్టు. క్షమించే బుద్ధులు ఉండదు, క్షమాపణ కోరే మనస్తత్వాలు ఉండదు. కానీ తను అలాంటి వ్యక్తి కాదండి. ఏం చేస్తుంది? క్షమాపణ బుద్ధి. సారీ అమ్మా నాదే తప్పైపోయిందమ్మా, సారీ అమ్మా అనేస్తూ ఉంటారు అన్నమాట. కోపడే మనసు ఆమెదే, క్షమించే మనసు కూడా ఇచ్చాడు కనుక ఈ రెండింటిలో ఈక్వల్ ఉంది కనుక దేవుడు కనికరిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మహిమ, ఆయన మహిమ
గణపరచడానికి, ఆయన నామం పెట్టబడిన ప్రజలందరినీ తెప్పించమని దేవుని లేఖను సెలవిచ్చినట్టుగా ఆ తల్లి గారు కూడా ఆయన నామం పెట్టబడిన వారందరినీ దేవునిని మహిమపరచడానికి పిలిపించగల కృపని దేవుడు ఇచ్చాడు. దేవుడు కూడా ఇది ఎంత శ్రేష్టమైన అనుభవం అనుకుంటున్నారు. ప్రతి సమయంలో ప్రతి కార్యంలో పాపం 2 నెలల నుంచి అడుగుతూ ఉంది, కొంచెం ఆగమ్మ పాప డెలివరీ ఉందా, ఇదంతా ఎక్కడికక్కడ చక్కబెడినాక పెడతానమ్మంటే నిన్న కూడా వేరే వాళ్ళకి ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పేశాను, అమ్మో ఇది అయిపోయింది, ఇంక నా పని అయిపోతుంది, మా శాంతపతి ఇంక వెయ్యలేదు అనుకో టైము, నా పని అయిపోతుంది అని చెప్పి ఎంత వెనక పెట్టేస్తానమని చెప్పాను. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆమె ఆశ, నా ఇంట్లో అందరూ వచ్చి దేవునిని మహిమపరచాలి, దేవునిని గణపరచాలి, దేవునిని కొనియాడాలి, అందరూ నా ఇంట్లో అడుగు పెట్టి దేవుణ్ణి స్తుతించినప్పుడు నాకు ఆశీర్వాదం ఉంటుందని గొప్ప ఆశతో ఆ తల్లిగారు ఎంతో ప్రయాసంతో ఈ గుడికిని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు సహాయము చేశారు. అయితే ఎవరెవరు రావాలంటే దేవుని మహిమపరిచేవారు, ఆయన నామం పెట్టబడిన వారందరినీ కూడా ఏం చేసుకోవాలంట, తెప్పించుము. నేనే వారిని కలగజేసి పుట్టించువాడను. చూసారా, మనల్ని ఎవరు పుట్టించారు? దేవుడే. ఎందుకు పుట్టించాడు? ఆయనను మహిమపరచడానికి పుట్టించాడు. ఈరోజు అయిపోయింది, రేపు వచ్చింది, అయిపోయింది, ఈ పని అయిపోయింది, రేపు పని చేయాలి, కష్టపడాలి, కుటుంబాన్ని పోషించాలి. ఇది మాత్రం కాదు మన జీవితంలో. దేవుని నామానికి మహిమకరమైన బ్రతుకుదురుగాక, అనుభవంలోకి మనం మార్చబడదురుగాక, అట్టి స్థితి మనలోకి వచ్చునుగాక. వారిని బట్టి నా దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకే దేవుని స్తుతి ఆదం అర్పించు వారిని బట్టి దేవునిని మహిమపరచు వారిగా వారు మార్చబడతారు. ఎప్పుడు తన ద్వారా పుట్టింపబడిన మనము, నేనే వారిని పుట్టించిన అన్నాడు కదా, ఆయన మనల్ని పుట్టించాడు కనుక, ఎందుకు పుట్టించాడు అంటే ఆయనను మహిమపరచడానికి పుట్టించాడు. ఉన్నా లేకపోయినా ఆయనను మహిమపరచాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డలారా అంత మాత్రమే ఆర్థిక సంబంధమైన దేవుని బిడ్డ ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా, ఈ పూటకు తిని ఈ పూట బాగున్నా దేవునిని మహిమపరిచే వారిగా మనమందరూ మార్చబడదురు గాక. అట్టి అనుభవంలోకి మార్చబడడానికి జీవితాన్ని సమర్పణ చెయ్యదురు గాక. అందుకే అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డల స్తుతియాగం అర్పించేవారు, దేవుని మహిమపరిచేవారు అలా ఉంటారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31 నుంచి 33 వచనాలు. కాబట్టి మీరు భోజనము చేసినను, అది పానము చేసినను, అది మీరేమి చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకే చెయ్యండి. ఏది చేసినా భోజనం చేసినా, మంచి నీళ్ళు తాగినా ఎవరి మహిమ కొరకు? భోజనం చేసేవాడు మహిమపరచడం ఎక్కడ? ప్లేట్లో పెట్టడం, గబగబా మింగడమే. మహిమపరిచేస్తుంది ఎక్కడుంది మన బ్రతుకులో? 2 నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుని మహిమపరిచే అనుభవాలు ఉన్నాయా? నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తే అంటారా? ఎండ నుంచి వచ్చాక గబగబా పోసేసుకోవడమే మన బ్రతుకు. కాబట్టి మీరు భోజనం చేసినను, పానం చేసినను ఎవరి మహిమార్థమే చేయాలి? సమస్తమును దేవుని మహిమ కొరకై చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘములకైనను అభ్యంతరం కలుగజేయకుడి. అది అభ్యంతరం కలుగజేయద్దు. మనం ఎవరికి కూడా అభ్యంతరము కలుగజేయకుడి. అలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక, అది నేను కూడా, ఎవరు? పౌలు గారి సంగతి చెప్తున్నారు. మీరే కాదు, మీకే కాదు, దైవ సేవకులమైన మేము కూడా స్వప్రయోజనం కోరుకోకూడదు. అనేకులు రక్షింపబడవలననే వారి ప్రయోజనము కోరుచు. వారి ప్రయోజనం, ఎవరి ప్రయోజనము? ఎదుటి వారి ప్రయోజనం కోరాలి. దైవ సేవకులే కానీ విశ్వాసులే. ఎవరు ఇక్కడ దైవ సేవకులకు ఒక తీర్పు, విశ్వాసులకు ఒక తీర్పు లేదు. అందరికి ఒకే తీర్పు. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి జీతం పట్టుకొని రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు,
తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహు ఘోరం, విడువబడుట బహు ఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా ఉండి. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండకూడదు. మనం ఏది చేసినా దేవుని నామ మహిమార్థం. భోజనం చేసినా, పానీయం చేసినా దేవుని నామ మహిమ కొరకు చేస్తూ ఎదుటి వారికి అభ్యంతరకరంగా ఉండకుండా ప్రతి ఒక్కరి రక్షణార్థ నిమిత్తమై మన బ్రతుకుని మార్చుకోవడానికి ప్రయాసపడదురుగాక. చదువునాడా కిందకి అన్ని విషయములలో అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఏం చేస్తున్నాడంటండి? అందరినీ సంతోషపెట్టుచున్నాడు. అన్ని విషయములలో కొందరిని అన్నారండి. అందరినీ మనం బ్రతికంతా కొందరినే యేసు రక్తమే చల్లి మనకి నచ్చిన వాళ్ళనే, మనం కోరుకున్న వాళ్ళనే కదా. మనం కోరుకున్న వాళ్ళ మీద, మనం నచ్చిన వాళ్ళ మీద కాదు ప్రభు చెప్పాడు. అందరినీ, కొడుకులనే కానీ, కోడలనే కానీ, కూతురునే కానీ, అల్లునే కానీ, విశ్వాసులే కానీ, సంఘమే కానీ, సేవకులనే కానీ అందరినీ సంతోషపరిచే అనుభవంలోకి మార్చబడతారు. దైవ సేవకుడు పౌలు గారు ఉన్నతమైన విద్యావంతుడు, జ్ఞానవంతుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా దేవుని కొరకు బలియాగంగా అర్పణ చేసుకున్న తన వ్యక్తి యొక్క అనుభవం ఏంటో తెలుసా? అన్ని విషయములో అందరినీ సంతోషపరుస్తున్నారండి. పానం చేసిన, భోజనం చేసిన ఎదుటి వ్యక్తులకు అభ్యంతరకరంగా ఉండద్దు. అందరినీ రక్షణ పొందేటట్టుగా, అందరినీ ప్రేమిస్తూ, అందరినీ దేవుని బిడ్డలారా దేవుని కొరకు సంపాదించడానికి మన బ్రతుకుని ఏం చేసుకోవాలమ్మా? సమర్పణ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మహిమపరిచే వారి అనుభవాలు ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి స్తుతి యాగములు అర్పించే వారి అనుభవాలు ఎలా ఉంటుందో తెలుసా? అందరినీ సంతోషపరిచేవారిగా ఉందరు కాక. పౌలు గారి అనుభవం అది. మన అనుభవం కూడా అలాగే వాక్యానుసారంగా మార్చుకొందురు కాక. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యానికి అవిధేయులుగా. అందుకే దేవుని మరచువారులారా ఏం చేస్తున్నట్టున్నాడు? నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. మిమ్మల్ని తప్పించే నాదుడు ఎవరు కూడా వినటం మట్టుకు వినడం కాదు, విని మన బ్రతుకులో మార్చుకొని జీవితాన్ని సరి చేసుకొని చక్క చేసుకొని నిజ క్రైస్తవులుగా మార్చబడిన అట్టి అనుభవంలో మార్చబడిన వారి జీవితమే పరలోక రాజ్యంలో ఉంటుంది. చప్పటి బట్టి కనపరచు. చదివాను అయిపోయిందా? 30 వరకు అయిపోయిందా? ఎవరైనా సంతోషపరచాలంట? భోజనం చేసినా, పానీయం చేసినా,
ప్రతిదీ కూడా దేవుని నామ మహిమార్థమై చేయండి. అందరికీ మేలుకరంగా ఉండడానికి ప్రయాస పడండి. అందరినీ సంతోష పెట్టడానికి ప్రయాస పడండి. కొందరిని అనే లిస్టు తీసి పాడేయండి. అతను యేసు రక్తం వచ్చాయి. అందరిని సంతోషపరిచే అనుభవంలోకి కదండి కోరుకొని సంతోష పెట్టదు. అందరిని సంతోషపరిచే అనుభవంలోకి మనము, మీరైనా మేమైనా, మాకైనా మీకైనా ఒకే తీర్పు, అందరిని సంతోషపరిచే అనుభవంలోకి మార్చబడడానికి జీవితాన్ని సమర్పణ చెయ్యుదురు గాక. యోబు గ్రంథం 34:10 చదవండి. యోబు గ్రంథం 34:10. స్తుతి యాగం అర్పించు వారి అనుభవాలు ఇలా ఉంటుందని పౌలు గారు మనతో తేటగా మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, స్తుతించే వారిని పిలుచుకుంటారు. పిలుచుకునే అనుభవం. దేవుడు పుట్టించిన వారు ఎందుకు పుట్టింపబడ్డారు అంటే దేవునిని కనపరచడానికి పుట్టించాం, మయోపరచడానికి పుట్టించాం. కాబట్టి మనం అందరినీ సంతోషపరిచేవారిగా, భోజనం చేసినా పానీయం చేసినా ప్రభుని సంతోషపరిచేవారిగా, ఎవ్వరికి అభ్యంతరకరంగా ఉండకుండా ప్రతి ఒక్కరిని సంతోషపరిచేవారిగా మన బ్రతుకులు మార్చబడుదురు గాక. విజ్ఞానము గల మనుషులారా, యోబు గ్రంథం 34:10. ఏ జ్ఞానం కలిగిన మనుషులారా, నా మాట ఆలకించుడి. ఎవరి మాట వినాలి? దేవుడి మాట. ఎవరి మాట వినాలి దేవుడి చెప్పండి. మాట. ఏ మాట వినాలి? చదువు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అసంభవము. అమ్మా, అజ్ఞానం కలిగిన ఏ మనుషులంట? జ్ఞానం కలిగిన మనుషులారా, నా మాట వినండి. ఈరోజు దేవుని మాట వినడం తప్ప, దేవుని మాట తప్ప అందరి మాట వింటాం. అర్థమవుతుందండి? విశ్వాసుల యొక్క అనుభవాలు, సంఘం యొక్క అనుభవాలు ఎలా ఉంటుంది అంటే దేవుని ఒక్క మాట తప్ప అందరి మాటలు వింటాం. కానీ యోబు గ్రంథకర్త ఏమంటున్నాడు? నా మాట, దేవుని మాట వినండి. దేవుని మాట వింటే మీ బ్రతుకుల కార్యాలు జరుగుతాయి. దేవుని మాట వింటే మన బ్రతుకుల ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈరోజు దేవుని మాట వినకనే నష్టాలు కొని తెచ్చుకుంటారు. వాగ్దానాలు పొందుకోలేకపోతున్నారు. ఎవరి మాట వింటున్నారమ్మా? వాగ్దానాలు. దేవుడు మాట ఇస్తే తప్పడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. అబద్ధం ఆడడానికి నరుడు కాడు. ఆయన దేవుని కూడా అన్యాయం చేయుట అసంభవం. నాకు అన్యాయం జరిగిందంటే నీ పొరపాడే, నీ తప్పే. అమ్మా, నీకు అన్యాయం జరిగింది అంటే, నీ బ్రతుకులో భయంకరమైన నష్టం కలిగిందంటే నీ పొరపాటే అది. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయుట అసంభవం. ఎంత చక్కటి మాట చూడండి. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చెయ్యడు. అన్ని మనలోనే పెట్టుకొని దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. ఎవరిలాగా? నయోమిలాగా. యేసు రక్తం ఇచ్చాడు. నయోమి దేవుని అడిగిందా? పాస్టర్ గారిని అడిగిందా? ప్రవచనం ఎవరని చెప్పిండు? అమ్మా ఈ ఊరిడ్చి వెళ్ళు అని చెప్పి. అమ్మా, సొంత నిర్ణయం తీసుకొని మోయాబుకి వెళ్తే అక్కడ అన్ని పోగొట్టుకుంది. సొంత నిర్ణయం ఎవరు పోమన్నారు నేను కదా? ఇంకేమంటారు? సర్వశక్తుడైన దేవుడు నాకు అన్యాయం చేశాను. తెలియని మాటలన్నీ రాపిస్తాడు. అది కూడా రాపించాడు బైబిల్. వేసినట్టే కదా. సర్వశక్తుడైన దేవుడు అంటే ఆమెకు అన్యాయం చేశాను. ఆమె ఎవరిని అడిగి వెళ్ళింది? ఈ రోజు కూడా ఎవరిని అడిగి చేస్తున్నారు? దైవ సేవకులు అడిగి చేస్తున్నారా? దేవుని అడిగి చేస్తున్నారా? దేవుడి చిత్తం అడిగి చేస్తున్నారా? దేవుడి మార్గం అడిగి చేస్తున్నారా? ఎవరిని అడిగి చేస్తున్నారండి? దేవుడు అన్యాయం చేయడానికి? ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆయన దుష్కార్యం చేయుట చేత కాదు. ఆయనకి చేత కాదు. ఆయనకి చేత కాదండి. దేవునికి చేత కానిది ఏదైనా ఉన్నదంటే అన్యాయం చేయుటానికి చేత కాదు. అన్ని మనమే చేస్తాం. పిచ్చి పిచ్చి పనులన్నీ మనమే చేస్తాం. ఇంత చెప్పింది కదా, ఇల్లు ఇచ్చేటప్పుడు పిచ్చి పనులు చేయకుండా బయట దుంకకుండా వచ్చి 2 రోజులు ఉండి కిరాయికిచ్చి వెళ్ళకుండా అమ్మకుండా ఇవన్నీ చూడండి. దేవుడు ఏ మాట ఇస్తాడో ఆ మాట ఇస్తాడు కదా. రాత్రి కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు చాంద్రంలో ఏ వాక్యం చెప్పాలి నాయన అని అడిగితే ఇవన్నీ చెప్పు అని ఇచ్చాడు దేవుడు. నాకు దేవుడు ఇచ్చిందే చెప్తాను అంతే. మీకు అందరికీ తెలుసు. దేవుడు ఏది, పరిశుద్ధాత్మ దేవుడు ఏది బోధిస్తే అదే చెప్తాడు కదా. దేవుడు అన్యాయం చేస్తాడా మనకు? దేవుడు దుష్కార్యం చేస్తాడా? అమ్మ, దేవుడు నష్టం చేస్తాడా? దేవుడు మన జీవితాలలో ఎప్పుడైనా నష్టం చేస్తాడా? చెయ్యడుగా. మన పనులే మనం అన్ని
దేవునికి వ్యతిరేకంగా చేస్తాం కనుక ఆ కార్యాలన్నీ నష్టాలు, శోధనలు, బాధలు అన్నీ మనకు వస్తూనే ఉంటుంది. అందుకే యోబు గ్రంథకర్త అంటాడు, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడి. ఆలగించండి. దేవుడు అన్యాయం చేయట ఆలగించే మాటలు ఎవరున్నారు అయ్యా? ఇప్పుడు ఆలగించే మనుషులు ఎవరున్నారు? గుడ్డి పిల్లలు కూడా ఆలగిస్తలేరు, ఇంత పిల్లలు కూడా ఆలగిస్తలేరు. ఏమైనా మంచి మాట చెప్పారనుకో, ఆహా అమ్మగారు ఇట్లా అన్నారని 10 మందికి ప్రచారాలు చేస్తున్నారు ఏసునక్క నుంచి. ఇది ఈరోజు పిల్లలకు మంచి మాటలు కూడా చెప్పే స్థితిలో లేరండి. యవనస్తులైన పిల్లలు ఇలా నడవద్దని చెప్పొద్దండి, ఇలా ఉండొద్దని చెప్పొద్దండి. ఏ చిన్న మాటకైనా ఎలాంటి భయంకరమైన పరిస్థితి కలుగుతుంది ఈ రోజులంటే, నన్ను అడిగితే ఈ రోజు వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారా? అసలు దీవెనలు పొందుకోగలుగుతారా? దేవుని మాట, దైవ సేవకుల మాట వినకుండా వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారా? దేవుని కార్యాలండి, దేవుని మాట అండి, దేవుని కార్యాలండి అసలు ఎక్కడ పొందుకుంటారండి? ఆలగించండి విజ్ఞానం గల మనుషులారా. కొంచెం డిగ్రీ చేసి, కొంచెం బీటెక్ చేసి, కొంచెం చదువుంటే ఆహా అమ్మగారేంటి అయ్యగారేంటి, నాకున్నంత తెలివి ఎవరికి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఈ రోజులలో చెప్పండి. పిల్లలు అలా 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 అలాంటి పిల్లలు ఉన్నారా ఈ రోజులలో? మనం లోబడినట్టుగా లోబడుతున్నారమ్మా పిల్లలు. చిన్న పిల్లలు కూడా నీకేం తెలుసా, పిచ్చదానే ఒక ముసల్దాన ఊకో, ముసలోడ ఊకో అనే వారిగా మార్చబడ్డారు ఈ రోజులలో. ఏమయ్యా ఏసు రక్తమే జయం. ఎక్కడ వింటారు? యుగం, హైటెక్ సిటీ యుగం కదండి. కానీ ఎప్పటికైనా ఒకటే మాట చెప్తాను, ఆ రోజు ఈ రోజు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. మనం కూడా మార్పు లేకుండా క్రీస్తు కొరకు బ్రతుకుతూనే ఆశీర్వాదాలు బతుకుంటాం. దేవుడు ఏది చెప్తే ఆ రోజైనా సరే ఈ రోజైనా సరే, దేవుడు ఏది చెప్తే ఆ ప్రకారం నడుస్తేనే. ఆయన మారలేదు, ఆయన వాక్యం మారలేదు, మనం మారుతున్నాం. ఊసరలిలాగా రంగులన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాం. మనం ఊసరలిలాగా రంగు చేంజ్ అవుతూ ఉంటాం. కానీ మన దేవుడు రంగు మారేవాడు, మాట తప్పేవాడు, మార్పు కలిగేవాడు కాదు. సుమి గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది, విజ్ఞానం గల ప్రజలారా నా మాట ఆలకించండి, నా మాట వినండి. నా మాట వింటే కదా మీ బ్రతుకుల ఆశీర్వాదాలు. ఈరోజు అదే లేదు, ఆ మాటే లేదు. చిన్న పిల్లలు మొదలు పెద్దోళ్ళు వరకు కూడా ఈరోజు దేవుని మాట వినక 10 మంది మాట వింటారు, కానీ దేవుని మాట వినే స్థితిలో. అందుకే ఏం కలుగుతుంది? నష్టాలు కలుగుతున్నాయి. ఏం కలుగుతున్నాయి? నష్టాలు కలుగుతున్నాయి. భయంకరమైన దేవుని మీద శోధనలు, భయంకరమైన పోరాటాలు, భయంకరమైన దేవుని మీద పరిస్థితులు ఎదురవుతున్నాయి కుటుంబాలలో పిల్లల విషయంలో. కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని మాట వినేవారుగా ఉన్నారా ఈ రోజులో? దేవుని మాట విని వాటి ప్రకారం నడిచే కొంతమందినైనా దేవుడు ఎదురు చూస్తున్నారు వారి కొరకు. కొందరైనా నా మాట విని మా మాట ప్రకారము నన్ను మహిమపరిచేవారిగా ఉంటారా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని పుట్టించింది ఎందుకో తెలుసా? ఒకటి ఆయన మహిమపరచడానికి, రెండోది ఆయన మాట వినడానికి. ఆయన మాట వింటే చాలండి. ఆయన మాటలోని అన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడు మన బ్రతుకు. ఆయన మాటలోని అన్ని దీవెనలు దాచిపెట్టాడు, ఆయన కార్యాలు దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు 10 మంది మాటలు వినడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాట వినేవారుగా లేరు. అందుకే అన్నారు, దేవునిని మర్చివారులారా నేను మిమ్మల్ని తప్పించే నాదుడు ఎవరు కూడా లేరు అని చెప్పి యోబు గ్రంథకర్త అంటున్నాడు, అయ్యా నా మాట వింటే మేలు కదా మీకు. నా మాటే కదా ఆశీర్వాదం, నా మాటలో నిలబడితే కదా ఆశీర్వాదం. ఎంత చక్కటి మాట అండి. దేవుని లేఖనము ఏం సెలవిస్తుంది మనకు? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు? దేవుని మాటకు మనం నిజంగా విలువిస్తున్న వారిగా ఉన్నామా? నిజంగా దేవునికి లోబడే వారిగా ఉన్నామా? విధేయత చూపేవారిగా ఉన్నామా? చూడండి, ఆయన అన్యాయం చేయుట అసంభవం, ఆయన దుష్కార్యం చేయుట అసంభవం. ఏది మన బ్రతుకులో జరిగినా అది మనం చేసే తప్పులను బట్టి, మన వ్యతిరేకతను బట్టి, మనకున్న లోబడలేని స్వభావాలను బట్టి అది జరుగుతుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయము చేయడు, దుష్కార్యాలు చేయడు. అందుకే ఎవరి మాట వినే స్థితిలో ఉండాలా మనము? దేవుని మహిమపరిచేవారు ఎవరి మాట వింటారు? చెప్పండి. ఆయన మనం ఎందుకు పుట్టించాడు? అది దేవుని మహిమపరచడానికి పుట్టించాడు. అంతేకాదు, ఎందుకు పుట్టించాడంటే ఆయన
మాట విని ఆయన మాట ప్రకారంగా నడవడానికి పుట్టించాడు. చప్పట్లు కొట్టి కనపరిచాడు. అందుకే అంటారు రోమిలకు రాసిన పత్రికలు చూడండి, రోమిలకు రాసిన పత్రిక నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అంతే, నరుల క్రియలకు తగినట్టుగా ఆయన ప్రతిఫలము, నేను చేసిన క్రియలకు నాకు ప్రతిఫలం. నేను నిజంగా దేవుని మహిమపరిచి దేవుని కొరకు బ్రతికి దేవుని మాటకి లోబడి విధేయత కలిగి దేవుని సన్నిధిలో సాగిపోతే దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకు ఇస్తాడండి. ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి దేవుడు ఇస్తాడు. అంతేగాని ఆయన అన్యాయం చేయడు, ఆయన దుష్కార్యాలు మన ఎడల చేయడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనము దేవుని మయోపరుస్తూ దేవుని మాటకు విధేయత చూపిస్తూ దేవునిలో సాగిపోతూ దైవ కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తే దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు అత్యున్నతమైన మార్గంలో మనం నడిపించడు గాక. చూడండి రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున సమస్తము మేలు కలుగుటకు సమకూడి జరుగు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన ఏం చేస్తాడంట? ఆయన సమస్తం మేలు కలుగుటకే చేస్తాడు. సమస్తం మేలు సమకూడి ఏది చేయాలన్నా అన్ని సమకూరుస్తాడు దేవుడు. ఏది లోటు చేయడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడు. ఎంత చక్కటి మాట కదండి, ఎంత ఉన్నతమైన మాట అండి ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక 8 దేవుని బిడ్డలారా 28వ వచనంలో ఎంత చక్కగా రాయబడింది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం చేస్తాడండి? దేవుని మహిమపరిచే వారికి మేలే చేస్తాడు అని అర్థం. దేవుని మహిమపరిచే వారికి ఎప్పుడు మేలే చేస్తాడు. ఏ కార్యం తలబెట్టినా అన్ని మేలుకరంగా దేవుడు జరిగించడు గాక. ఎందుకు? ఆయన సంకల్పం చొప్పున మనం ఏమై ఉన్నా పిలువబడిన వారు. ఆయన ఇష్టానుసారంగా మనం, ఆయన చిత్తానుసారంగా మనం పిలువబడిన వారం కనుక అన్ని మనకు మేలు కొరకే సమస్తమును. ఇది ఉంది అది లేదు, అది ఉంది ఇది లేదని చేయడానికి సమస్తము సమకూడి జరిగేటట్టుగా దేవుడు మన ఎడల జరిగించును కాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:10-11 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:10-11 వచనం. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయం దొరకకపోయేను. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుడు దేవుని మహిమ పరిచే వారికి ఏది కొదవ ఉండదు. చప్పటి కనపరచాలి. ఏది కొదవ ఉండదు, ఏది కొరత ఉండదు. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ నాకు కొదవ కలిగినందుకు నేను ఈ మాట మీకు చెప్పడం లేదు. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. చెప్పండి కొట్టాడమ్మా. కొదవ ఉండదు. ఒకవేళ ఉన్నా పర్వాలే, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. కారముప్ప తినేస్తా, గంజా తినేస్తా, అమ్మా డికేషనా తాగేస్తా, ఏదైనా ఒక్క జత బట్టలా అంతే. తల్లిగారి కూడా సాక్ష్యం చెప్పింది కదా ఆమె స్థితి. ఈరోజు ఏమన్నా కొదవ చేశాడు దేవుడు? ఆ రోజు అన్నిట్లో దేవుని కొరకు సమస్త విషయంలో ఆ విధంగా ఉండ నేర్చుకున్న తన పరిస్థితి అంతా కళ్ళారా చూసిన వ్యక్తుల మండి. తన కన్నీరు తెలుసు, తన బాధ తెలుసు, తన వేదన తెలుసు, తన కొడుకుని ఎలా పెంచుకొచ్చిందో తెలుసు. ఆ చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్కి వచ్చాడు, పండు స్తోత్రం. అందుకే ఇప్పుడు పండు అంట. ఆ పేరు నాకు తెలియదు, ఆయన ఒరిజినల్ పేరు కూడా నాకు తెలియదు. పండు అంటాం అంతే. స్తోత్రం. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చిన వ్యక్తి పెద్ద అయ్యాడు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, మంచిగా ఒక కొడుకు ఒక బిడ్డ పుట్టారు కదా, అలా వస్తాడులే. ఎక్కడ పోతాడు? ఎక్కడికి పోడు. తల్లి కన్నీరు సంఘ కన్నీరు వదిలిపెడతాడు ఆ దేవుడు. తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఏ స్థితిలోనైనా ఆ స్థితిలో ఉన్నది కనుకే ఈరోజు దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో తల్లి గారిని నింపి నడిపించారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మనం అందరూ నేర్చుకోవాల్సింది పొద్దుగా ఉన్నదని కాదయ్యా నేను చెప్పేది. నేను ఏ స్థితిలో ఉన్నా పర్వాలే, దేవుని మహిమపరిచే వారికి
ఏ కొదవ ఉండదు. ఒకవేళ వచ్చినా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను నేర్చుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టి కనపరచండి. రాదని కాదు, వస్తాయి. కొన్ని సందర్భంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారని కాదు, అందరూ బాగుంటారని కాదు. ఒకవేళ బలహీనంగా ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, ఆర్థిక సమస్యలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా, అన్ని సందర్భంలో ప్రభువు కొరకు నేను నేర్చుకున్నాను. పౌలు గారి సాక్ష్యం. మనం కూడా ఎలాంటి అనుభవం కలిగి ఉండాలి? దేవుని కొరకు ఆయనను మహిమపరిచే వారికి ఒకవేళ వచ్చినా అందులో కూడా నేను దేవుని కొరకు బ్రతకడానికి నేర్చుకొని ఉన్నాను అంటాడు. చప్పులు కొట్టి కనపరచండి. ప్రభువుని సన్నిధిలో నేర్చుకున్నాను అంటాడు. దేవుని పిల్లలు మన జీవితాలలో కూడా మనం కూడా అట్టి అనుభవంలో మార్చబడడానికి జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించేస్తారు. యోహాను సువార్త 13:7 చదువు. యోహాను సువార్త 13:7. యోహాను సువార్త 13:7. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు, నీ వెన్నడును నా పాదములు కడిగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అక్కడ తలకాయి కాలు అన్ని కడిగా. దేవుని బిడ్డలారా, ఒకటి కాలు కడిగితే మొత్తం కడగాలన్నానండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం చదివిన తర్వాత ఒకసారి ఒక దర్శనంలో ఒక వ్యక్తి యొక్క తలకాయ పట్టుకొని నల్ల కింద పెట్టి బాగా రాసి చేపలు రాసినట్టు రాసి కడిగేస్తున్నా నేను. ఆ తర్వాత వాక్యం చూసిన తర్వాత ఓహో, యేసు ప్రభు కూడా కడగాలని చెప్పి నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదనే మాట ద్వారా వాక్యం ద్వారా నన్ను బలపరచాడు. నీవు కడగకపోతే నీతో వారికి సహవాసం లేదు. చప్పలు కొట్టి కనపరచండి అనే మాట వాక్యం ద్వారా. దర్శనంలో ఎంత బాగా కడుగుతుందంటే వారి తలకాయని నెల కింద పెట్టేసి బాగా రాసి కడిగేస్తున్నాను అనమాట. అరే వీళ్ళ తలకాయ నేను కడగడం ఏంటి అని చెప్పేసి వాక్యం చూసిన తర్వాత యేసు ప్రభు కూడా శిష్యులకు అర్థాలు ఏం చేశానండి? అయ్యా నన్ను మొత్తం కడగయ్యా, ఒట్టి కాలే కాదయ్యా, నన్ను మొత్తం కడగయ్యా అని చెప్పారనమాట. పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా గట్టిగా. చూసారా వాక్యానుసారంగా దేవుడు దర్శనాలు ఇస్తారండి. ఉట్టిగానే ఇవ్వరు దర్శనాలు, ఉట్టిగానే చేయరు దేవుని కార్యాలు, ఉట్టి ప్రవచనాలు కాదు. వాక్యానుసారంగా దర్శనం, వాక్యానుసారంగా ఇవన్నీ దేవుని సన్నిధిలో వాక్యానుసారమైన ప్రవచనాలు, దర్శనాలు ఉంటాయి. దర్శనం వచ్చిన వెంటనే వాక్యం తెరిచి చూడాలి, వాక్యంలో ఉందా లేదా. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి బలపరచాడు. నేను వారిని కడగడం ఏందయ్యా, నువ్వు నాతో మాట్లాడు వాక్యం ద్వారా అంటే కరెక్ట్గా వాక్యం తీసినప్పుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. నీవు వారిని కడగకపోతే నీతో వారికి పాలు లేదు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కడగబడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సహవాసంలో నమ్మకమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. గణపరచండి, చెప్పండి వాడి దేవుని. ఎందుకు మాట చెప్తుంది తెలిసి యేసుక్రీస్తు ప్రభువైన దేవుణ్ణి మహిమపరిచే వారి అనుభవం ఎలా ఉండాలంటే నడినెట్టి నుంచి అడుగు వరకు కడగబడి అనుభవం కలిగి ఉండాలి. ప్రతిరోజు కడగబడాలి, ఎప్పుడో ఒక రోజు కాదు. ప్రతిరోజు మనం ఏమవ్వాలి? ప్రతిరోజు స్నానం చేసుకుంటామా? చెప్పండి, ప్రతిరోజు స్నానం చేసుకుంటామా? మరి ఆత్మ రోజు ఏమవ్వాలి? మనము కడగబడాలి. చెప్పండి, చెప్పండి. ఎప్పుడో ఒక రోజు వచ్చి మందిరం లేడవడం కాదు. ప్రతిరోజు మనం మన ఇంటిలో కన్నీటితో ప్రార్థన చేసి నిలువెల్ల కడుగుమని అడగాల ప్రభువుని. నిలువెల్ల కడగయ్యా, నడిరెట్టు నుంచి అరికాలు వరకు కడగయ్యా. దావీదంటాడు, హిమం కంటే నన్ను తెల్లగా చెయ్యయ్యా, హిమం కంటే తెల్లగా చెయ్యయ్యా, కడగయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. మన బ్రతుకులో కూడా నిలువెల్లా కడిగే అనుభవంలోకి మనము మార్చబడును. ఆఖరికి ఒక మాట చెప్తారా? చూడండి, 34వ కీర్తన మొదటి వచ్చి ముగించేస్తానమ్మా. దయచేసి ఒక 5 నిమిషాలు ముగించేస్తాను.
నేనెల్లప్పుడు ఆ. యెహోవాను సన్నిధించెదను. చూడండి 34వ కీర్తన 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుచున్నాను. నిత్యము ఆయన కీర్తి నిత్యము ఆయన కీర్తి నా నోట నా నుండును. నోట ఉండెను. బా, 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 బా. ఎవరి మాట కాదమ్మా అమ్మలు, ఎవరి మాట కాదు మన నోట. ఎవరి మాట ఉండాలి చెప్పండి? ఎవరి కీర్తి ఉండాలి? నిత్యము ఆయన కీర్తి మా ఊరోళ్ళ నోట ఉంది. మాటలన్నీ మన నోటే. ఏసు రక్తమధ్యాయం. క్రైస్తవులకు తగ్గుతుంది అది? చెప్పండి, క్రైస్తవులకు తగునా? తగదు. ఊరోళ్ళ మాట అంతా మనకు తగునా? దేవుడు అంటాడు, దేవుని వాక్యం, కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నేను ఎల్లప్పుడూ నీ నామమును సన్నిధిస్తానయ్యా. నీ మాట, నీ కీర్తి ఎల్లప్పుడు నా నోట ఆ, నుండును. ఆ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆ. యెహోవాను బట్టి యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. అతిశయించుచున్నాను. దీనులు ఆ. దానిని విని సంతోషించెదరు. సంతోషించెదరు. చప్పలు కొట్టి కనపరచండి. మనం పాట పాడుతుంటే, మనం దేవునిలో ఆనందిస్తుంటే, ఆయన మాట మన నోట ఉంటూ ఉంటే, దీనిలైన వారందరూ చూసి ఏం చేస్తారంట? సంతోషిస్ మనం సంతోషించడమే కాదు, మన పక్కోళ్ళు కూడా, చెప్పండి, మన పక్కోళ్ళు కూడా సంతోషించే అనుభవంలోకి దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్. ఈ కుటుంబాన్ని మార్చునుగాక. ఆమేన్. అట్టి ఆశీర్వాదాలు ఇంటిలో బిడ్డలకు ఉండునుగాక. ఆమేన్. అట్టి కార్యాలు మన ఎడల జరుగునుగాక. ఆమేన్. అట్టి వాటికి మన బ్రతుకుని సమర్పణ చేయుదురుగాక. ఆమేన్. దేవుడి ఇట్టి మాట మన వీటిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అమ్మ ఒక్క నిమిషం ప్రార్థన ముగించారు.